వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ ఇవాళ 359వ ఎపిసోడ్లో ఉన్నాము. ఈరోజు జనరల్ సైన్స్ నుంచి కొన్ని ముఖ్యమైన 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవాళ మనం డిస్కస్ చేస్తాం. జనరల్ అవేర్నెస్ కూడా ఇందులో కవర్ అవుతుంది. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1, ఫ్యూయల్ సెల్ అనగానేమి? వీటిని మనం ఇంధన ఘటాలు అంటాము. ఇంగ్లీష్లో అయితే ఫ్యూయల్ సెల్ అంటాం. ఫ్యూయల్ సెల్ అంటే మనకు ఇది ఎలక్ట్రోకెమికల్ ఘటం. ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్య ద్వారా ఇంధనం నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వీటిని మనం ఫ్యూయల్ సెల్స్ అని పేర్కొంటున్నాం. పర్యావరణ హితమైన హైడ్రోజన్ తదితర ఇంధనాలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాలను ఇంధన ఘటాలు అంటారు. ఇవి కాలుష్యరహితంగా నిరంతరాయంగా శక్తిని అందిస్తాయి. అంతరిక్ష నౌకలు, జలాంతర్గాములు మొదలైన సంక్లిష్ట సాధనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఇవి వేగంగా రీఛార్జ్ అవుతాయి. దాంతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలైతే కలుగుతుంది. సో ఇది మనకు ఈ ఫ్యూయల్ సెల్ గురించినటువంటి సమాచారం. క్వశ్చన్ నెంబర్ 2, లిథియం సమృద్ధిగా లభించే ఏ 3 దేశాలను లిథియం ట్రయాంగిల్ అంటారు? లిథియం అనేది చాలా ఇంపార్టెంట్ మూలకం అండి. మనకి ఇప్పుడైతే బ్యాటరీస్, ఈ సెల్స్ చాలా వాటిలో ఉపయోగిస్తున్నాం మనము. అర్జెంటీనా, బొలీవియా అండ్ చిలీ, ఈ మూడింటిని మనం లిథియం ట్రయాంగిల్ అంటాము. అత్యధిక నిల్వలు అయితే మనకు బొలీవియాలో ఉన్నాయి. సౌత్ అమెరికా కంట్రీ బొలీవియా. ఈ 3 కంట్రీస్ కూడా మన సౌత్ అమెరికానే, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలో అత్యధికంగా లిథియం ఎగుమతి చేస్తున్న దేశం ఏది? మాకు ఎక్స్పోర్ట్ మాత్రం ఆస్ట్రేలియా నుండి ఎక్కువ ఎగుమతి అవుతుంది లిథియం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దిగుమతి చేసుకుంటున్న దేశం వచ్చేసి చైనా ఎక్కువగా. క్వశ్చన్ నెంబర్ 4, అసోచామ్ విస్తరించండి. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, దీని యొక్క ఫుల్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలో అత్యధిక దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏది? ఇది చాలాసార్లు మనకు రిపీటెడ్ క్వశ్చన్ అండి. హైయెస్ట్ కంట్రీస్ తోటి బౌండరీ పంచుకుంటున్న దేశము చైనా. మొత్తం 14 దేశాలతో ఇది సరిహద్దును కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, 1951లో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. 1951లో మన అక్షరాస్యత లిటరసీ రేట్ వచ్చేసి 18.3% అయితే ఉంది. కానీ ఇవాళ మనకంటే 2011 సెన్సస్ ప్రకారం అయితే 73%గా నమోదైంది. క్వశ్చన్ నెంబర్ 7, విద్యా హక్కు చట్టం గురించి వివరించండి. దీన్ని మనం ఆర్టీ అంటామండి, రైట్ టు ఎడ్యుకేషన్ అంటాం కదా. సో ఇది ఏం చెప్తుందంటే మనకు 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కును కల్పిస్తుంది. 86వ రాజ్యాంగ సవరణ, ఈ అమెండ్మెంట్ గుర్తుంచుకోండి, 2009లో చేసినాం. దీన్ని 21A ఆర్టికల్ చేర్చినాం. 21A ఆర్టికల్ అయితే ఇక్కడ చేర్చినాము. ఇది విద్యా హక్కు సంబంధించినటువంటిది. ఎందుకంటే 21 అనేదేమో మనకు జీవించే హక్కును తెలియజేస్తుంది. అక్కడనే మనం ఒక సబ్ క్లాజ్ను అయితే 21A కింద ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కును చేర్చడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా 2010 ఏప్రిల్ 1 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 8, సర్వశిక్ష అభియాన్ గురించి వివరించండి. సర్వశిక్ష అభియాన్ అనేది మనకు విద్యారంగంలో ఒక ముఖ్యమైన స్కీమ్ అండి. ఇది 2001లో స్టార్ట్ అయింది. ఈ పథకం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించడం లక్ష్యంగా. మరి ఈ పథకం ద్వారా చాలా రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బోధన ఉపాధ్యాయుల నియామకం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9, జీడిపిలో ఎంత శాతం విద్యపై ఖర్చు చేయాలని కొఠారి కమిషన్ సూచించింది? విద్యారంగంలో కొఠారి కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కమిషన్ అండి. 1964-66 టైం 6% జీడిపిలో మరి విద్యారంగానికి నిధులు కేటాయించాలని ఈ కొఠారి కమిషన్ అయితే సిఫార్సు చేయడం అనేది జరిగింది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 10, ఫారెక్స్ నిల్వలు అనగానే? మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం కదా. ఒక దేశం సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న విదేశీ ఆస్తులను ఫారెక్స్ నిల్వలు అంటారు. ఉదాహరణకు మనకు ఆర్బీఐ అనేది మనకు సెంట్రల్ బ్యాంకు. ఈ ఆర్బీఐ వద్ద ఉన్నటువంటి విదేశీ ఆస్తులని మనము ఫారెక్స్ రిజర్వ్స్ అని అంటాం. అంటే ఎన్ని డాలర్లు ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డాలర్లు ఎక్కువ కనుక నిల్వ ఉంటే మనకైతే ఫారిన్ కంట్రీస్ తోటి మనం వ్యాపారం చేయడానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్.